sugar-free diets. La 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 la. Dr. Rams diabetic rice తినండి. మావోయిజాన్ని అంతమొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను రంగంలో దించింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం అంబుజ్గర్ అటవీ ప్రాంతంలో 21వ తేదీన జరిగినటువంటి ఎన్కౌంటర్లో మొత్తం 27 మంది మావోయిస్టులు హతమార్చబడ్డారు. అందులో మావోయిస్ట్ పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు కూడా హతమార్చబడ్డారని చెప్పేసి సాక్షాత్తు దేశ ప్రధానితో పాటు అమిత్ షా కూడా ట్వీట్ చేయడం జరిగింది. అంతలా ఆ మరణాన్ని నిర్ధారించిన తర్వాత కూడాను 7 రోజులు కావస్తున్న మృతదేహాన్ని మాత్రం ఇవ్వలేదు సరికదా. ఈరోజు నిన్న ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మాత్రం ఆయన మృతదేహంతో పాటు మరొక 6 మావోయిస్టు మృతదేహాన్ని అంటే అంత్యక్రియలు నిర్వహించారని చెప్పి ప్రకటన చేసింది. ప్రస్తుతం మాత్రం జిఎన్పేట గ్రామంలో మృతదేహం కోసం ఎదురు చూస్తున్నటువంటి కుటుంబ సభ్యులు అదేవిధంగా పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏదైతే ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్న క్రమంలో అక్కడ అంత్యక్రియల కార్యక్రమం ముగిసిందనడంతో ఈరోజు సాంప్రదాయబద్ధంగా ఆయనకి మాత్రం ఈరోజు అంత్యక్రియ ప్రక్రియకు మాత్రం చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగానే కుటుంబ సభ్యులు అందరూ కూడాను గత వారం రోజులుగా కూడాను ఎప్పుడు మృతదేహం వస్తుందా, హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆశగా ఎదురు చూసిన వారి అడియాసలు చేసినటువంటి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తీరుని అదేవిధంగా నంబాల్ కేశవరావు ఇప్పటి వరకు గ్రామంలో ఆయన ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తి కూడా లేనటువంటి ఈ తరంలో ఆయన పెద్దన్నయ్య అయినటువంటి ఢిల్లేశ్వరం భార్య ఇక్కడ ఉన్నారు. చూస్తే కనుక నంబాల్ కేశవరావు ఇప్పటి వరకు జిఎన్పేట గ్రామంలో ఎవరిని అడిగినా కూడా మేము చూడలేదు, విన్నామే తప్ప అన్నారు. ఆయన ప్రత్యక్షంగా చూసిన మీరు ఆయన గురించి అసలు ఆయన అటు పయనం తీయడానికి కారణం ఏంటి? ఈరోజు కనీసం చివరి చూపులు కూడా చూడకుండా చేసినటువంటి ఈ పరిణామం ఏ విధంగా? ఆయనతోని నాకు పరిచయం మేబీ ఒక 1 year వరకు నేను ఆయనతో కలిసి జీవించి ఉండొచ్చు. ఎందుకంటే నాకు పెళ్ళైన తర్వాత 1 year దాకా ఆయన ఉన్నారు ఇక్కడ. అప్పటికి ఆయన బీటెక్ కంప్లీట్ చేసి ఎంటెక్లో జాయిన్ అయి ఉన్నారు. వరంగల్లో చదువుతూ ఉండేవాళ్ళు. చాలా మంచి వ్యక్తి అండి. ఆ రోజున కూడా మనిషి చాలా మంచి, ఆయన చాలా స్పోర్టివ్గా హెల్తీగా ఉండేవాళ్ళు, చక్కగా కూడా ఉండేవాడు. మరి అన్ని విధాలా ఆయన ఆరోగ్యం మానసికంగా శారీరకంగా మంచి దారుఢ్యంగానే ఉండేటువంటి వ్యక్తి. అదే కాకుండా ఆయనకి జనరల్గా చాలా భయస్థుడు, చాలా పిరికితనం ఉండేది ఆయనకి. ఎక్కడైనా ఎవరైనా గొడవ చేస్తున్నారు అంటే ఆయన వెళ్ళటానికి ఇష్టపడేవాడు కాదు. అలాంటి వ్యక్తి ఎలాగ మారాడా ఏంటనేది మాకు చాలా అగమ్యగోచరమైనటువంటి విషయం. చాలా క్లోజ్గా చూసినటువంటి మీరు ఆయనలో ఏ ఘటన ఈరోజు అటువైపు అడుగులేసేందుకు దోహదపడేటటువంటి పరిస్థితులు మేబీ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పాలంటే ఆయనకి ఇంజనీరింగ్ కాలేజీలో ఆ రాడికల్ స్టూడెంట్ యూనియన్లో ఆయన పరిచయం అయ్యి అక్కడే ఆయన బాగా ఈ విషయం వైపు ఆకర్షితుడయ్యాడనేసి మేము అనుకుంటున్నాం. అక్కడ చాలామంది అక్కడ క్యాంటీన్లో ఈ మావోయిస్టులకు సంబంధించినటువంటి ఉండేవాళ్ళు అని చెప్పేసి తర్వాత మాకు కొంత తెలిసింది సమాచారం. ఆయన కూడా ఆ విధంగానే అక్కడే ఆకర్షితయ్యాడు తప్ప అంతకుముందు ఆయనకి ఈ విషయం గురించి ఎటువంటి అవగాహన లేదని మేము అనుకుంటున్నాం. అక్కడ బీటెక్ చదివినప్పుడు ఆయన ఈ విషయం ఇటువైపు ఆకర్షితుడయ్యాడు మావోయిజం వైపు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అంతకుముందు ఆయన ఎటువంటి ఆలోచనలు మా కుటుంబంలో కానీ మా దీంట్లో కానీ అసలు అటువంటి వ్యక్తులే కాదు. వీళ్ళు చాలా సాదాసీదా మనుషులం మేము. సో ఇంజనీరింగ్ జరుగుతున్న రోజుల్లో ఆ కళాశాల ప్రాంగణంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఈరోజు ఆయనకి అటువైపుగా ప్రయాణించేందుకు ఒక దోహదపడింది. మరోవైపు చూస్తే కనుక గ్రామానికి వచ్చి ఆయన్ని పోలీసులు పట్టుకెళ్లారన్నట్టు వదంతులు మాత్రం కోకోలేదు. అవునండి, గ్రామానికి వచ్చి ఆయన పోలీసులు పట్టుకెళ్లారు. ఆ రోజున మేమందరము ఉన్నాము, ఇంట్లోనే ఉన్నాము. అది సంక్రాంతి సమయంలో ఉన్నాము. అప్పుడు ఇంట్లోనే అందరము ఉండగా పోలీసులు వచ్చారు. చిన్న గ్రామం కదా, పోలీసులు వచ్చారంటే అందరూ కూడా ఎవరు అంటే కేశవరావు కోసం పోలీసులు వచ్చారు. ఆయన అప్పటికి ఏం చేస్తున్నాడంటే మాకు నూర్పుల టైం అప్పుడు, అంటే ధాన్యము నూరుస్తున్నారు, కళ్ళంలో ఉన్నారు, పని చేసుకుంటే పోలీసులు వచ్చి ఇలాగా ఒక నంబాల కేశవరావు అంటే కారణం ఏంటంటే ఆయన మాకు బంధువులు, ఈ గ్రామం ఆయన ఒక ఆయన డిఎస్పీగా రిటైర్ అయి ఉన్నారు. అప్పటికి ఆయనతో పాటు పోలీసులు వచ్చారనమాట. యాక్చువల్గా ఆయన ద్వారా మాకు తెలిసిన సమాచారం అంటే ఏంటంటే ఈయన రాడికల్ స్టూడెంట్ యూనియన్ మెంబర్గా ఉన్నాడు. ఆ కాలేజీలో ఒక సంఘటన ఏదో జరిగింది. ఆ జరిగిన దాంట్లో ఈయన్ని కూడా ముద్దాయిగా చేర్చారు. ఆ విషయంగానే ఈయన తీసుకెళ్తున్నారు అని అప్పుడు మాకు తెలిసిన సమాచారం.
ఆ తర్వాత ఆయన వరంగల్ తీసుకెళ్ళాక వాళ్ళ నా అన్నయ్య కూడా వరంగల్ వెళ్ళారు, ఎక్కడ ఉంచారు అక్కడ ఉంచారు పోలీసులు. ఆయన 4-5 స్టేషన్లు పోలీస్ స్టేషన్లు తిప్పి చివరికి ఆయన కనిపించారట ఆ రోజున కూడా. ఆ తర్వాత సంఘటనలు నాకు ఎలా చెప్పాలో ఏం జరిగిందో గుర్తులేదు, కానీ తర్వాత ఆయన విశాఖపట్నము సెంట్రల్ జైల్లో ఉన్నారు కొన్ని రోజులు. ఆ విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు అది 2 టౌన్, అదే మన జైల్ రోడ్ అంటాం కదా, అక్కడే కదా. మేము ఆ దగ్గరలోనే డాబా గార్డెన్స్ ఏరియాలోనే మేము ఉండేవాళ్ళం. ఉండేటప్పుడు ఆయనకి తరచుగా మేము ఆయన జైల్లో ఉన్ననాళ్ళు మేము అవకాశం ఉన్నప్పుడల్లా కలిసేవాళ్ళం. మాకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అది. ఏ ఇయర్ ఉంటుంది ఇప్పటి వరకు జిఎన్పేట? 1980 అండి, 1980లో అది జరిగింది. ఆ తర్వాత బెయిల్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏమైనా ఇటువైపు రావడం జరిగిందే, మళ్ళీ ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయిన పని? అసలు ఆ రోజు మేము ఇన్నిసార్లు వెళ్తూ ఉండేవాళ్ళం అని చెప్తున్నాను కదా, బహుశా 82లోనో 83లో నాకు గుర్తులేదు. ఆయన అంటే కొన్నాళ్ళు జైల్లో ఉన్నాక ఈయన్ని రిలీవ్ చేసేస్తున్నామని మాకు తెలిసింది విషయం. రిలీవ్ చేసేస్తుంటే మేము కూడా నెక్స్ట్ డే వెళ్ళి ఆయన తీసుకొద్దాం, రేపు రిలీవ్ చేస్తారని చెప్పారు. మరుసటి రోజు మేము వెళ్ళి తీసుకొద్దాం అనే ఉద్దేశంతో వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అన్నయ్య, నేను, వాళ్ళ మదరు కలిసి పోలీస్ స్టేషన్కి, జైలుకి వెళ్ళాము, సెంట్రల్ జైలుకి. వెళ్ళేసరికి మేము మార్నింగ్ 8 o'clock ఏదో వెళ్ళినట్టున్నాము, నాకు బాగా గుర్తు. వెళ్ళేసరికి అప్పుడు ఆయన కేశవరావు గారు లేరు, వెళ్ళిపోయారు, ఆల్రెడీ రిలీవ్ అయ్యాను. ఎక్కడికి వెళ్ళారు ఏంటి ఇంకా తర్వాత సమాచారం లేదు ఆ టైం నుంచి. అంతలా విప్లవ వాళ్ళకి కరెక్ట్ అయిన ఆయన అడవుబాటు పట్టి ఎన్నేళ్ళు అయింది, ఈరోజు ఆయన ఎన్కౌంటర్ చేయబడ్డానని సాక్షాత్ దేశ ప్రధాని ట్వీట్ చేసినప్పుడు కూడా భౌతికాయాన్ని బంధువులు ఎవరూ రాలేదు, అందుకే మేము అక్కడ అంత్యక్రియలు నిర్వహించాలని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చెప్తుంది. దాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు, మీరు ఎటువంటి ప్రయత్నాలు? మేము చాలా ప్రయత్నాలు చేసామండి. మాకు తెలిసిన క్షణం ముందంతా యాక్చువల్గా న్యూస్ రాగానే మేము ముందు నమ్మలేదు, ఎందుకంటే 2-3 నెలల క్రితం ఇలాంటి న్యూస్ కేశవరావు చనిపోయారని వచ్చింది కదా, ఇదంతా మళ్ళీ ఇలాగేంటని చెప్పేసి మేము నమ్మలేదు, ఇదేదో మళ్ళీ అలాంటి ఫేక్ న్యూస్ అనుకున్నాం. బట్ ఎప్పుడైతే అమిత్ షా గారు ఇలాగా చెప్పడం జరిగిందో, వార్తలన్నీ ఆయన బాడీని కూడా చూపించడం జరిగిందో, నమ్మక తప్పలేదు. మరి నమ్మిన ఆ క్షణం నుంచి మేము ఆ మరుసటి రోజు నుంచి ఊరు నుంచి వచ్చేసి ఇక్కడికి ఆయన బాడీ తెచ్చుకోవాలి, చెయ్యాలి అనే ఉద్దేశంతో మేము వస్తుంటేనే మధ్యలో మేము శ్రీకాకుళం ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది, బాడీని ఇచ్చేయమని రిక్వెస్ట్ చేయడానికి అని చెప్పేసి. ఆయనకి చెప్పాము, మా తరపున రిక్వెస్ట్ చేసాము ఇచ్చేయమని జరిగింది. ఆయన ఏమన్నారంటే రిక్వెస్ట్ చేసినా సరే మీకు బాడీ ఇవ్వడానికి ఏమి ఉండదు, పోస్ట్ మార్టం అయిపోగానే ఇచ్చేస్తారు, కానీ ఇక్కడికి బాడీని తీసుకురావడానికి అనుమతి అనే విషయంలో నేను పై వాళ్ళ ఇది తీసుకోవాలి, ఆ విషయం నేను చెప్పలేను డెఫినెట్గా అని చెప్పి 2-3 సార్లు ఆయన అదే విషయాన్ని స్ట్రెస్ చేసి చెప్పారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన అవసరం ఎందుకు? మృతదేహం ఎప్పుడైతే మాకు ఇటు పోలీసు ఇలాగ చెప్పింగానే మేము వెంటనే ఆయనకు అప్పుడే చెప్పాం, అదే కండిషన్ అయితే మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వస్తుంది కదండి అన్నాము. అంటే మరి ఆయన ఏమనలేకపోయారు. తర్వాత మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించడం మీకు అందరికీ తెలిసిన విషయమే, ఆర్డర్ వచ్చిన విషయము మీకు అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ ఆర్డర్ పట్టుకుని కావాల్సిన కాగితాలన్నీ పట్టుకుని, కోర్టు ఆర్డర్ పట్టుకుని కావాల్సిన కాగితాలన్నీ పట్టుకుని వాళ్ళకి ఆధార్ కార్డులు అన్నీ ఇచ్చి కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేసి ఈ మనుషుల్ని విత్ ఫ్రీజర్ అంబులెన్స్తో కలిపి పంపించాము. ఇప్పటికి 4 రోజులు అవుతుంది, మనుషులు అక్కడే ఉన్నారు. మరి మనుషులు రాలేదు కాబట్టి దహనం చేసేస్తున్నాము అంటే మనం ఏం చెప్పాలి, ఏది నిజం? మరి మా మనుషులు అక్కడే ఉన్నారు, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు, మీరు కూడా మీడియాలో వాళ్ళతో మాట్లాడారు అక్కడ ఉన్న వాళ్ళతోటి. మరి మనుషులు రాలేదు కాబట్టి ఇచ్చేస్తున్నామంటే ఇదేంటి నమ్మాల్సిన విషయం? కాకపోతే న్యాయస్థానం ఒక ఆదేశాలు ఇచ్చిన దాంట్లో ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు, కేవలం మృతదేహాన్ని బంధువులకు అప్పచెప్తాం, ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది, పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత కేవలం మీకు అప్పచెప్తే ఛత్తీస్గఢ్లో మాత్రమే అంత్యక్రియలు నిర్వహించుకోవాలి, కానీ శ్రీకాకుళం జిల్లా ఆయన స్వగ్రామం తేడానికి తీసుకెళ్లని కోర్టు అనుమతి ఇవ్వకపోవడంతోనే ఇలా మెలికి తిరిగే పరిస్థితి ఉంది. కాదండి, అది కంప్లీట్గా కాదు. కోర్టు ఆర్డర్లో ఇచ్చారు ఏంటంటే ఏ జ్యూరిడిక్షన్కి సంబంధించిన విషయం అని కాదు, ఎక్కడని కాదు, కోర్టు బంధువులకి అప్పచెప్పాల్సిందే, జ్యూరిడిక్షన్తో సంబంధం లేదని వాళ్ళు ఇచ్చారండి. కాబట్టి మనం అక్కడ ఇక్కడ అనే విషయానికి అసలు క్వశ్చనే లేదు. కానీ బంధువులుగా మీకు కూడా ప్రశ్నలు అక్కడ ఎదురు చూడపడాల్సింది. అంటే నంబాల కేశవరావు మీ మనిషి అనడానికి ఆధారం ఏంటి, ఆయన ఫోటో ఏమైనా ఉందా, అదేవిధంగా ఆయన ఆధార్ కార్డు ఏమైనా ఉందా, ఇవన్నీ కూడా అడిగారు. నిజమే, అవన్నీ అడిగారండి. మేము చెప్పాం, ఆయన 45 సంవత్సరాలుగా మాకు కనపడలేదంటే మేము ఇప్పుడు లేటెస్ట్ ఫోటో అంటే మేము ఎక్కడి నుంచి తెస్తాం, ఇదేమన్నా
జరిగే విషయమా? అదే కాకుండా ఆధార్ కార్డులు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 15 ఎంతో సంవత్సరాలు అయిందా? అంతే. అంతకుముందు ఆధార్ కార్డులు ఎక్కడున్నాయి? మరి మా మరిదికి పంపించాం కదా, వాళ్ళ చిన్న బ్రదర్కి, ఆయన దగ్గర ఉంది కదా నంబాళ్ళ రామప్రసాదరావు సన్ ఆఫ్ నంబాళ్ళ వాసుదేవరావు అని ఉంది కదా. మరి కేశవరావు సన్ ఆఫ్ నంబాళ్ళ వాసుదేవరావు జీఎన్నపేటే కదా, మరి అది ఇచ్చాం కదా, ఆధార్ కార్డులో ఉంది కదా, పట్టుకెళ్ళారు కదా వాళ్ళు, మరి ఇంకేంటి? కానీ ఆ ఆధారాలు సరిపోగా ఈరోజు దాటేసే క్రమంలో న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆ ఆదేశాలను కూడా తుంగలోకి తొక్కి మృతదేహాన్ని మీకు కూడా తెలియకుండా అక్కడ ఖండన చేశారు టీచర్ అని చెప్తున్నారండి. నిన్న మనం న్యూస్లో చూసిన విషయమే మాకు ఎటువంటి సమాచారము పోలీసుల నుంచి అయితే అందలేదు. ఇలాగ న్యూస్లో చూసిన విషయం అట్నే మేము అనుకుంటున్నాము. బట్ స్టిల్ అక్కడ రాంప్రసాద్ అంటే మా చిన్న మరిది గారు ఉన్నారు కదా, ఆయన ఏమంటున్నారంటే రాత్రి మేము చెప్పినప్పుడు ఇక్కడ వార్తలు వచ్చాయి, అక్కడ ఆయనకి మేము ఫోన్ చేసి ఇలాగంట అని చెప్తే ఏం లేదు ఇక్కడ అదంతా ఫేక్ న్యూస్ అంటారు. ఆయన నమ్మట్లేదు, ఈ విషయం జరిగింది అనే విషయం నమ్మట్లేదు. అంత్యక్రియలు జరిగే అనే విషయం అబద్ధం అనుకోవచ్చు. అబద్ధం అనే మేము అనుకుంటున్నాం. మరి మేము అనుకుంటున్నాము, అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన బాడీ ఇవ్వలేదు, చూపించలేదు, ఏమీ లేదు. మరి ఎందుకు బాడీ ఇవ్వట్లేదు? ఇంత కోర్టు ఆర్డర్ ఇచ్చిన బాడీ ఇవ్వట్లేదంటే ఇప్పుడు మాకు ఒక డౌట్ వస్తుంది, నిజంగా ఆయన చనిపోయాడా లేకపోతే ఇదంతా కూడా ఫేకేనా అని, ఈ న్యూస్ అంతా కూడా అబద్ధమేనా ఏంటి అనేది కూడా మాకు ఇంతలా కేశవరావు మృతదేహాన్ని కూడాను రాజకీయ ఒత్తిడి కారణంగా బంధువులకి అదేవిధంగా మిత్రగణానికి అంతిమ చూపులు చూసే అవకాశం లేకుండా అంతిమ సంస్కారం నోచుకోలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఆయన ఏ తప్పు చేశారని ఇటువంటి కఠిన నిర్ణయాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందుకి అది మరి మేము చెప్పలేని విషయం అండి. ఆయన ఒక ఆశయం వేరు, మనందరి ఆశయాలు వేరు కావచ్చు. ఆయన ఎన్నుకున్న మార్గం తప్పో రైటో మేము చెప్పలేము. మీకు తప్పు అనిపించవచ్చు. ఒక రోజున మనం అల్లూరి సీతారామరాజు కూడా బ్రిటిష్ గవర్నమెంట్ ఆయన తప్పు చేశాడనే కదా కాల్చేశారు. మరి భగత్ సింగ్ని కూడా ఆయన తప్పు చేశాడనే కదా మనం కాల్చేసాము. మరి అప్పుడు వేరే ప్రభుత్వం, ఇప్పుడు ఈ ప్రభుత్వం, కానీ వాళ్ళు చేసిన పని ఈయన చేశాడు. మరి అది తప్పు ఒప్పు అనేది నేను చెప్పలేని విషయం. ఆ రోజున వాళ్ళిద్దరూ ఏ పని చేశారో ఈ రోజున ఈయన కూడా అదే పని చేశాడని నేను నమ్ముతున్నాను, విన్న సమాచారం ప్రకారం. మరి నాకు అంతకు మించి తెలిసిందేమీ లేదు. ఈ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న దాన్ని బట్టి ఆయన ఆ గిరిజన బిడ్డలకి ఎంతో చేశాడని, ఎంతో ఇదనంది ఈరోజు ఇదంతా వింటుంటే నాకు అనిపిస్తుంది, అందరూ అనుకుంటున్న విషయం ఏంటంటే మరి ఆ రోజున వాళ్ళు చేసిన పని ఈరోజు ఈయన చేశాడు. గిరిజనుల సంక్షేమం కోసం వాళ్ళ ఏదైనా అభివృద్ధి చేయాలనే విషయంతోనే ఈయన పోరాడాడు అని చెప్పి అంతా మరి వార్త. మరి అదే తప్పు ఈయన చేశాడని అనుకుంటున్నాము. మరి ఆ తప్పుకు ఆ రోజు వాళ్ళు శిక్షించారు, ఈరోజు వీళ్ళు శిక్షించారా? శిక్షించడంలో కూడా ఒక కక్ష సాధింపు చర్య కనిపిస్తుంది. చనిపోయారని నిర్ధారించిన మృతదేహాన్ని బంధువులకు అప్పచెప్పకుండా ఆ దాన సంస్కారాల కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించడం వెనక ఇటు ఆయన అభిమానులు కావచ్చు, ఆ భావజాలు ఉన్నవారు, మీ కుటుంబ సభ్యులు కూడా తీవ్ర మదనపాటుకు గురు. చాలా చాలా అండి, ఇది మాకందరికీ కూడా హృదయాలను కలిచివేస్తున్నటువంటి విషయం. ఏం జరిగిందో తెలీదు. పోనీ చనిపోయారని చెప్పారు కదా, చివరిసారిగా ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, నెక్స్ట్ జనరేషన్, ఆయన చూడలేదు. వాళ్ళకి తెలిసింది ఏంటంటే జస్ట్ మా చిన్నాన్న మావోయిస్ట్గా ఉన్నారు, కేశవరావు మా చిన్నాన్న, మా మామయ్య అని మాత్రమే మా నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి తెలుసు. అంతేగాని వాళ్ళు ఆయన చూడలేదు. అయితే మరి ఇప్పుడు ఈ సమాచారం తెలిసిన తర్వాత ఆయన గురించి ఒకటే మీడియాలో, అన్ని రకాల మీడియాల్లో వింటుంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఓహో, మా చిన్నాన్న ఇంత గొప్ప వ్యక్తా అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అంతా చూసేసి అయితే ఇంత గొప్ప వ్యక్తి మా రక్త సంబంధికుడైన ముందుకు మేము ఎంతో ఒక విధంగా గొప్పగానే ఫీల్ అవుతున్నాం మాకు. కాబట్టి కనీసం ఆయన చివరి చూపు ఒక్కసారి మేము చూడలేదు కదా, ఆయన మొహం చూద్దాం, ఒక్కసారి ఆయన చూసుకుందాం అని వాళ్ళు అందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. మేమందరం కూడా పడిగాపులు పడి ఎదురు చూస్తున్నాం. మా పిల్లలు చాలామంది యుఎస్ఏలో ఉన్నవాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. అలాగే మా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా ఎదురు చూపులు చూసి ఇక్కడే ఉండేవాళ్ళు, ఇక్కడ మళ్ళీ పనులు చూసుకోవడానికి వెళ్ళి మా అమ్మాయి కూడా ఇప్పుడు వస్తుంది. సో మేమందరం కూడా చాలా చాలా మాకు ఇది, మేము అంత తప్పేం చేశామో, ఎందుకు భగవంతుడు ఈ శిక్ష వేశాడా, ప్రజలు వేసారా ఈ శిక్ష, లేకపోతే ప్రభుత్వం వేసిందా, ఎవరు వేశారు మాకు ఈ శిక్ష, మేము చేసిన నేరం ఏంటి? ఆయన ఏదో ఆ భావజాలం ఎన్నుకున్నాడు, కానీ మేమెవరు అందులోకి వెళ్ళలేదు కదా. మేమందరము మీతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, మేము ప్రభుత్వమే కదా, ప్రభుత్వ ఉద్యోగం అంటే మేము ప్రభుత్వమే కదా, పార్ట్ ఆఫ్ ద గవర్నమెంటే కదా. మరి మాకెందుకు ఈ శిక్ష? ఒక్కసారి బాడీ చూసుకుని ఆయనకి మా ఆచార వ్యవహారాల పద్ధతుల్లో
ఏదో చేసేస్తే మాకు తృప్తి. కానీ ఆశలను అడియాసలు చేసి ఈరోజు అక్కడ దాన సంస్కారం నిర్వహించారనే విషయం తెలిసిన వెంటనే అక్కడ ఉన్న రాంప్రసాద్ కావచ్చు, ఇక్కడ మీ ఆయన కావచ్చు, మీరు కావచ్చు, కుటుంబ సభ్యులందరూతో పాటు ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల నుండి చాలామంది ఆయన చివరి చూపులు చూడడానికి ఘనంగా నివాళులు అర్పించారు. వారి ఆశలన్నీ అడియాసలు అనుకోవచ్చు, ఇంకా ఆశగా మృతదేహం వస్తుందన్నటువంటి ఒక ఆశలు ఎక్కడైనా చిగురించి. ఇప్పుడైతే నాకైతే ఏమీ ఆశ అనిపించట్లేదండి. ఇంతలా చేసిన వాళ్ళు ఇంకా మనకి రానిస్తారా, ఇంకా మనకి చూపిస్తారా? అదైతే నాకు ఆశ అనిపించట్లేదు నాకు. కానీ మేమందరం కూడా ఏది నిజమో ఏది అబద్ధమో ఏం మాట్లాడాలో అలాంటి తెలియని పరిస్థితుల్లో మానసికంగా ప్రజెంట్ అయితే ఉన్నాము. అది చూస్తే కనుక నంబాల కేశవరావును దగ్గరుండి చూసిన వదిన ఈరోజు ఆయన వరంగల్ కాలేజీలో జరిగిన ఘటన తర్వాత పోలీసులు ఆయన తీసుకెళ్ళిన ఆయన విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు దపదపాలుగా కలిసి ఆయన బెయిల్పై బయటకు వస్తారని చెప్పి ఆయన తీసుకొద్దామని వెళ్ళిన ఆయనకు మాత్రం అక్కడి నుంచి వీరెవరికి కనబడ దూరం వెళ్ళిపోయారు. 45 ఏళ్ళుగా ఇంటి నుండి దూరమైనటువంటి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ చేయబడ్డారన్న క్షణం నుంచి ఆయన భౌతిక ఆయన కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు. చివరికి జిల్లా పోలీసులు సైతం లా అండ్ ఆర్డర్ నిఘాగతం కలుగుతుందని చెప్పడంతో మాత్రం భౌతిక ఆయన స్వగ్రామం తెచ్చే అవకాశాలు లేని చెప్పడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయస్థానం కూడా భౌతిక కాయాన్ని అప్పచెప్పాలి బంధువులకని ఒక నిర్దేశమైనటువంటి ఈ ఒక జడ్జిమెంట్ ఇచ్చినా కూడాను ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మాత్రం ఈరోజు ఆపరేషన్ కగార్ని సక్సెస్ చేసేందుకు చేసిన ప్రయత్నంలో పెద్ద తలకాయగా 2 కోట్ల రూపాయలు రివార్డు ఉన్నటువంటి కేశవరావును మాత్రం ఎట్టి పరిస్థితులు భౌతిక ఆయన బంధువులు ఇవ్వకూడదు, ఆయనకి మళ్ళీ అంతిమయాత్రలో తదైనటువంటి గౌరవం లభించకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు ఆ భౌతిక ఆయన్ని అక్కడ అంత్యక్రియలు నియమించారని ప్రకటన మాత్రం ఇప్పుడు కూడా నమ్మశక్యంగా లేదు. కాకపోతే ఈ రోజుకైనా సరే ఆయన వస్తారన్నట్టు ఆశగా ఎదురు చూస్తున్న వారి ఆశలను అడిగేట్ చేసినటువంటి వారి తాలూకు తీరును మాత్రం బంధువులంతా తీవ్రంగా తప్పుపడుతున్నారు. మరోవైపు చూస్తే కనుక 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చినటువంటి పౌర సంఘాల నేతలు కావచ్చు, అదేవిధంగా పార్టీ నాయకులందరూ కూడాను ఈరోజు బడ్డుపాడులో మాత్రం ఆయనకి సంస్మరణ సభను ఏర్పాటు చేశారు. అక్కడ కూడా ఎటువంటి అసౌకర్యం కలుగుతున్నటువంటి ఒక పరిణామం చోటు చేసుకుంది. ఈరోజు కేశవరావు భౌతిక కాయం జిఎన్పేట వస్తుందన్నట్టు ఆశకేసిన గ్రామ ప్రజలతో పాటు బంధువులు కూడా తీవ్ర మనస్తాపన గురి చేసిందని వదిన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిఎన్పేట నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.